నిజంగా అంటే ఒక నిరుద్యోగి అంటే ఇప్పుడు మీరు ఉద్యోగాలు ట్రై చేస్తున్నారు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. తప్పకుండా. అంటే మీకేమనిపిస్తుంది చెప్పండి. మనం ఎవరిని ఎలిగేషన్ చేయట్లేదు, ఇందులో మీకు అనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చిందే మన కాన్సెప్ట్ నీళ్లు, నిధులు, నియామకాలు. సో గత ప్రభుత్వం ఏం జరిగిందో చూసాము, ఈ ప్రభుత్వంలో కూడా ఏం జరుగుతుందో చూస్తాం. ఇప్పుడు నిరుద్యోగులంతా కూడా మొన్న రీసెంట్లీగా 19,000 పోస్టులు అంటే మీరు కానిస్టేబుల్ ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. ఇంకా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఇంకా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇప్పటికి కూడా అన్న దిల్స్ నగర్ లో గానీ చైతన్యపూర్లో ఎంత మంది కోచింగ్ సెంటర్ల చుట్టూ ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తారు జాబుల కోసం. ఈసారి కాకపోతే ఇంకోసారి సంవత్సరానికి ఇన్ని పోస్టులు వేస్తా అన్నాడు ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. ఎప్పుడు నా కొడుకు జాబ్ కొడతాడు, ఇంకా ఎప్పుడు ఇప్పుడు ఇంటికి ఒక పెద్ద కొడుకు ఉండనుకో, నా కొడుకు జాబ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేస్తా అన్న తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా అన్న. కొడుకు సెటిల్ అయితేనే కదా వాళ్ళు కూడా. చాలా మంది స్టడీ హాల్ చుట్టూ తిరగాల్సిందే తప్ప జాబులు అయితే వచ్చే పరిస్థితి కనపడలేదు. సార్ కనీసం నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పారు, డిఎస్పీ ఎవరో చెప్పారు దానికి సంబంధించి ఐజీ ఎవరో. సో కనీసం మరి ఆ పోస్టులన్నా భర్తీ చేస్తే అంటే నోటిఫికేషన్ ఇస్తే టాలెంట్ ఉన్నోడు కొట్టుకుంటాడు, లేనోడు ఇదైపోతాడు. న్యాయం జరుగుతుంది కదా అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఎంతో కొంతమందికి అయితే ఖచ్చితంగా ఆ పోస్టుల మటుకైతే ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి కదా. మన నీళ్లు మన నిధులు అంటే మన నియామకాల కోసమే కదా మనం కష్టపడేది తెలంగాణ తెచ్చుకుంది. అవునండి. ఇప్పుడు నిరుద్యోగుల కోసం అన్నారు కాబట్టి ఒక పాట రూపంలో పాడతారా? ఖచ్చితంగా, డెఫినెట్లీ. ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరురా ఓరయ్యా బ్రతుకే కన్నీరురా. ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరురా ఓరయ్యా బ్రతుకే కన్నీరురా. మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు, సాగు భూములమ్మేసి నన్ను చదివించారు, డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను. ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరురా ఓరయ్యా బ్రతుకే కన్నీరురా. నిజంగానే ఇది నిరుద్యోగం అంకితం చేద్దాం పాటని ఖచ్చితంగా. ఎందుకంటే డిగ్రీలు కంప్లీట్ చేసి ఓన్లీ ఆ పట్ట మన చేతిలో పెట్టుకున్నాం తప్ప ఇంకెన్నడూ జాబ్ కొట్టేది.